ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 34ను పరిశీలిద్దాం. ఈ విభూతి యోగంలో శ్రీకృష్ణుడు తన దైవిక వైభవాలను అర్జునుడికి వివరిస్తూ సృష్టిలోని ప్రతి అంశంలోనూ తానెలా ఉన్నానో తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, నేను సర్వమును హరించే మృత్యువును, అలాగే భవిష్యత్తులో సంపదను పొందేవారికి ఆ శ్రేయస్సును ప్రసాదించేవాడిని కూడా నేనే. ఇక స్త్రీలలో ఉండే ఉత్తమ గుణాలైన కీర్తి, సంపద, మంచి వాక్కు, జ్ఞాపక శక్తి, తెలివి, ధైర్యం మరియు క్షమ అనే 7 గుణాల రూపంలో వ్యక్తమయ్యేది కూడా నేనే. ఇక్కడ భగవంతుడు జీవితంలోని 2 తీవ్రమైన అంశాలను, అంటే ముగింపును మరియు ఆరంభాన్ని తానే అని చెబుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, భగవంతుడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, లయకారుడు కూడా. మృత్యువు అనేది భయపడాల్సిన ముగింపు కాదు, అది కూడా భగవంతుని స్వరూపమే అని మనం గ్రహించాలి. అలాగే కీర్తి, సంపద, వాక్చాతుర్యం వంటి ఉత్తమ గుణాలు మనలో ప్రకాశిస్తుంటే అవి భగవంతుని యొక్క దివ్యమైన శక్తులేనని వినయంతో గుర్తించాలి. ఇది మనలోని అహంకారాన్ని తగ్గించి దైవికత పట్ల గౌరవాన్ని పెంచుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఒక కష్టాన్ని లేదా నష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు అది కూడా దైవ సంకల్పంలో భాగమే అని అర్థం చేసుకోవడం ద్వారా శాంతిని పొందవచ్చు. అదే సమయంలో కీర్తి, మధురమైన వాక్కు, జ్ఞాపక శక్తి, తెలివి, ధైర్యం, క్షమించే గుణం వంటి సద్గుణాలను పెంపొందించుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ గుణాలను ఆచరించడం ద్వారా మనం భగవంతునికి దగ్గరవుతాము. ఈ దైవీ గుణాలను మనలో పెంపొందించుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.